క్యాన్సర్ అవేర్నెస్ మీద ఒక అద్భుతమైన ఆల్ ఓవర్ ఇండియాలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ టైము చిన్న వయసులో ఉన్న ఆమె ఇంత పెద్ద బాధ్యతగా చేయటం అనేది గొప్ప విషయం. అవేర్నెస్ చాలామందికి మనకి క్యాన్సర్ అటాక్ అయింది కూడా తెలియదు. అంటే అంతకుముందున్న ఫెసిలిటీస్ కన్నా ఇప్పుడు చాలా బాగున్నాయి, అద్భుతంగా. మన బసవతారకం మనం హైదరాబాద్లో చూస్తున్నాం, ఏషియాలోనే బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఫౌండర్ దానికి. అలాగే మా హీరో బాలకృష్ణ గారు అద్భుతమైన సర్వీస్ ఈ క్యాన్సర్ హాస్పిటల్కి అందిస్తున్నారు. ఆయన దేశ విదేశాల్లో ఫండింగ్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఎందుకంటే క్యాన్సర్ హాస్పిటల్లో పేషెంట్స్ చాలామంది ఈ రోజున హ్యాపీగా ఉన్నారంటే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి స్ఫూర్తితోటి. వీళ్ళు ఏంటంటే క్యాన్సర్ ఎవరైతే పాపం దీనికి అటాక్ అయి ఉన్నారో వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చి సెప్టెంబర్ 27వ తారీఖున ఈరోజు కర్టన్ రైజర్ అయ్యింది. 27వ తారీఖున చేసే కార్యక్రమాన్ని బట్టి వారికి వచ్చిన ఫండింగ్ని వీరందరికీ హెల్ప్ చేయడానికి వారు ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇలాగా చాలా మనం ర్యాంప్ షోలు, వాకు, ఇవి ఫ్యాషన్ షోలు చూస్తుంటాం. వాళ్ళు వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ డెవలప్మెంట్ కోసం చూసుకుంటారు. కానీ పబ్లిక్ వచ్చి ఆల్ ఓవర్ ఇండియాలో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి దాని ద్వారా వచ్చిన డబ్బుల్ని ఆ పేషెంట్లకి ఉపయోగించడం అనేది గొప్ప విషయం. వారు నిజంగా అభినందించాలి. సో ఈ జీవీటీ టీం నిజంగా సెప్టెంబర్ 27వ తారీఖున ఒక అద్భుతాన్ని ఇస్తుంది. మన హైదరాబాద్లోనే. సో వీరి ప్రయత్నాన్ని మనం అందరం నిండు మనసుతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ ఫౌండర్ చైర్మన్ సుహాసిని గారు చాలా పెద్ద ప్రోగ్రామే కార్యక్రమాన్ని ఎవరైతే సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్నారో వాళ్ళకు సహాయం చేయడానికి చాలా పెద్ద ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు కర్టన్ రైజర్ అండ్ సెప్టెంబర్ 27ని ఫైనల్గా ఈవెంట్ జరుగుతూ ఉంది. సో ఈ ఈవెంట్ని అద్భుతంగా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. నమస్కారం అండి, నా పేరు ప్రియా వెట్లనాని. ఇక్కడ ఈరోజు గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ కర్టన్ రైజర్ ఈవెంట్కి వచ్చాను. అండ్ సెప్టెంబర్ 27కి ఫైనల్ సీజన్ ఫినాలే ఉంది. అండ్ ద గ్రేట్ థింగ్ అబౌట్ దిస్ ఇస్ ఇట్స్ నాట్ ఓన్లీ అ బ్యూటీ pageant, but there is a bigger purpose that is hidden over here. They're raising awareness for people dealing with cervical cancer, and I think it's a great initiative. And చాలామంది మన రూరల్ ఏరియాస్లో, మన సిటీస్లో కూడా చాలామందికి అవేర్నెస్ లేదు అబౌట్ ద వ్యాక్సిన్స్, అబౌట్ ద డిజీజ్. అండ్ షీఈస్ డూయింగ్ సో much work and she is raising awareness, and not only raising awareness but she is holding such a big event for it, and all the proceeds are going to be leading towards the people suffering from it. So I think that's a great initiative and everyone should help her, and I hope she does greatly in the future. ఈరోజు ఈ జీబీటీ ప్రోగ్రామ్కి ముఖ్యంగా ఏంటంటే చాలామంది చూస్తున్నాం. సుహాస్ని ఎంతోమందికి చాలా అంటే ఎంతో కష్టపడి ఆల్మోస్ట్ ఏంటంటే ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు చేస్తూ ఫ్యామిలీని కూడా హ్యాండిల్ చేస్తూ ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడం రియల్గా హ్యాట్సప్ చెప్పాలి మీకు. ఈ ప్రోగ్రామ్ డెఫినెట్గా 100% నెక్స్ట్ మంత్, ఈ మంత్ 27th సూపర్ డూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా షోకి ఇచ్చేసిన రామ్కి గారికి, పృథ్వీరాజ్ గారికి, సుచరిత కిరణ్ గారికి, అలీ గారికి, ఇచ్చేసిన క్రిష్ గారికి, అందరు ప్రియ వడ్లమాని, తన వల్ల ఇవాళ ర్యాంప్ అప్ చాలా సక్సెస్ అయింది. అండ్ ఈ షోకి పర్పస్ జీబీటీ అనేది గ్లోబల్ బ్యూటీ ట్రెజర్, ఇట్స్ అ ఫ్యాషన్ షో కాదు, ఇట్స్ అ బ్యూటీ ప్యాజెంట్. సో 3 seasons, ఈ 3rd season మనది అయ్యేది. మిస్ ఇండియా, మిసెస్ ఇండియా, మిస్టర్ ఇండియా వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫామ్ టు బిల్డ్ దర్ కెరియర్ అండ్ ప్రూవ్ దర్ టాలెంట్స్. అది కాకుండా ఒక కాజ్ మేము స్టాండ్ తీసుకుంటున్నాం.
ఎర్లీ డిటెక్షన్ సేఫ్ లైఫ్ ఫర్ ద సర్వైకల్ క్యాన్సర్. సో ఈరోజు చాలా ప్రముఖ డాక్టర్స్ వచ్చారు ఇక్కడ, దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. షో జరిగినాక మేము కూడా పాన్ ఇండియాలోకి వెళ్ళి ఒక క్యాంపెయిన్ పెట్టి ప్రాపర్గా వాట్ ఈస్ సర్వైకల్ క్యాన్సర్ అని ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి అవేర్నెస్ ఇవ్వాలని కోరుతున్నాను. ఇవాళ నాకు 2 వచ్చి వ్యాక్సినేషన్ తీసుకున్నారు, రేపు అది నాకు 20,000 మంది ఇంకా ఎంతోమంది పెరగవచ్చు. సో సేవ్ లైఫ్, సేవ్ పీపుల్. థ్యాంక్ యూ. హలో, నమస్తే అండి. నా పేరు ఆయుషి పటేల్. ఈరోజు సుహాసిని గారు కండక్ట్ చేస్తున్న జీపీటీ గ్రూప్ వాళ్ళు ఒక క్యాన్సర్ అవేర్నెస్ కోసం చేస్తున్న ఈ షో ఎంతోమందికి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఐ ఫీల్ వెరీ హానర్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని. ఇంకా ముందు మీరు ఇలాంటి మంచి షోస్ చేయాలని, ఎంతోమందికి మీరు ఇంకా ఒక తెలియని థింగ్స్ కూడా చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. You have been entertaining, you entertain chestane unnaru, and there is one prominent comic scene ila coming, it just goes from the mind is when you were driving a Luna and passing the sand, they always think that you are taking sand from one place to another, and you will actually because mark to very basically went to make so it also a very special day when it comes to females. Ala kaakunda GBT ఇప్పుడు Mr. Miss Mrs. అలాగే teens Mr. C and Miss Teen లో కూడా ఎంటర్ అవుతున్నారు. So what is that one thing which you would like to share on this stage? చాలామంది ఇలాగ స్టేజ్ మీద ర్యాంప్ చేస్తూ వాళ్ళందరినీ మనల్ని చూపిస్తారు. అండ్ అలాగే చాలామంది హీరోయిన్ కూడా అయ్యారు, అంతే కాకుండా మిస్సెస్ అండ్ మిస్టర్ ఇలాగా ఎంతోమందికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఉంది. సో ముందుగా స్వాతి గారికి ఆదరించాను. సో ఇలాగే హైదరాబాద్లో లైన్ టాలెంట్ని ఎక్కడ మనం కూడా ఒక స్టేజ్ మీద కనిపించాలని చాలామందికి ఉంటుంది. సో అట్లాంటి ప్లాట్ఫామ్ ఉంది. సో అందరికీ ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు సుహాసిని గారికి మరోసారి థ్యాంక్ యూ సో మచ్. One year from the household comedy name Alisa Joseph మరొకసారి గట్టిగా చెప్పండి. Now I would like to hand over the mic to Prithvi sir. Prithvi sir, 30 years in industry. పెద్ద మూవీ నుంచి డైలాగ్ ఎంత ప్రాబ్లమ్ అయిపోయిందంటే everyone recognizes you with that name. So ఒకసారి గట్టిగా చెప్పండి for Prithvi sir. And Prithvi sir is going to talk about a very special topic which Swamsi ma'am has taken, sir. Stage is all yours. అందరికీ నమస్కారం అండి. జీబీటీ అద్భుతమైన ఒక ఆర్గనైజేషన్ ఈ నా దృష్టిలో ఈ పాప హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది మామూలు సినిమా ఫంక్షన్ కాదు, వేరే కార్యక్రమం కాదు. ఒక అవేర్నెస్ తీసుకోవాలి క్యాన్సర్ పట్ల, ఒక అవేర్నెస్ కోసం చేసేటువంటి ప్రోగ్రామ్ అని ఆయన చెప్పడం నిజంగా మేమందరం ఇన్స్పైర్ అయ్యాం. ఎందుకంటే చాలామందికి అన్ని రకాలుగా హాస్పిటల్కి వెళ్తుంటారు, టెస్టులు చేయించుకుంటూ ఉంటారు. బట్ నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాను. నేను చెన్నైలో ఉన్నప్పుడు మా మదర్ ఏదో నేను తింటుంటే దిగట్లేదురా గొంతులు వచ్చి అంటే మామూలుగా పాతకాలంలో ఉన్న వాళ్ళందరూ మాకేం రావు,
మాకు ఎటువంటి జబ్బులు నేను తింటుంటే దగ్గర వేడి చేసి ఉంటుంది అందువల్ల అని చెప్పి లైట్ చేయటం వల్ల తర్వాత సర్వే డాక్టర్ అయిన ప్రభాకర్ రెడ్డి గారు మా గురువు గారు ఇది కాదని చెప్పి అడయాలు తీసుకెళ్ళాం. తర్వాత రాయవేలు హాస్పిటల్లో చేశాక షీఈ్ హ్యావింగ్ ట్యూమర్ అన్నమాట. ట్యూమర్ అంటే దగ్గర క్యాన్సర్ స్టేజ్. సో ఇది ఆపరేట్ చేస్తే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. అంటే మార్నింగ్ 7 o'clockకి ఆపరేషన్ థియేటర్లో వెళ్తే దగ్గర ఒక ఈవినింగ్ 4 అయ్యిందన్నమాట. సో వాడు 4 రోజులైనా ఉంటుందండి అని అన్నారు. అదే నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మనం వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇలాగా సుహాసిని గారి అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాలకి చాలామంది పెద్దలు డాక్టర్స్ వీళ్ళందరూ వస్తున్నారు. మొత్తం వాళ్ళ అడ్వైస్లు మనం పక్కన పెట్టకుండా దాని మీద మన చుట్టాలకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఈవెన్ మనకి ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా వీ గో ఫర్ టెస్ట్ చేసుకుని దాని మీద అదేంటంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, అలాగే మన బాలయ్య బాబు దాని మీద ఎంతో కృషి చేసి విదేశాలకు ఫండింగ్ తీసుకొచ్చి ఈ రోజున అగ్రగామిగా నిలబడుతుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే క్యాన్సర్ అనేది వచ్చింది ఒకప్పుడు ఏమన్నా కాశీకి వెళ్తే వీడు చనిపోతాడా అనేవాడు అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ వచ్చినా కూడా దాన్ని క్యూర్ చేసే అద్భుతమైన డాక్టర్స్ ఉన్నారు, అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. సో ఈ అవేర్నెస్ని 10 మందికి తీసుకెళ్ళడం అనేది సుహాసిని గారి మోటివేషన్ అది. సో దీన్ని మనం వీలైనంత వరకు 10 మందికి మనం చెప్తూ ఇలాంటి కార్యక్రమానికి నేను వెళ్ళానని చెప్పి. సో ఇలాంటి కార్యక్రమం వల్ల చాలామంది వారికి డౌట్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా చెక్ చేయించుకోమని, ఆరోగ్యం కాపాడుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు సుహాసిని గారికి, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, మా ఆలయ గారికి, అలాగే మా రాజ్య గారికి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు జీబీటీ. థ్యాంక్ యూ. So, Ramki sir is an actor and producer, acted in different genres and has been entertaining all of us. So, you are multi-talented, we all know. So today we want to please share your words with all our lovely audience here. Good evening all. Before I speak, I invite all the GBT team on the stage. I invite all the GBT team. Can we have the GBT team here on the stage, please? I invite all the GBT team on the stage, please. Ladies on the stage, without you saying anything, we won't let you go. So we want really you to address the gathering here on the very special occasion. Can we start with you, Mom? Yes. Hello. Good evening, everyone. I'm truly honored to be part of this great event. Very big pleasure to be here, and all the congratulations for the model, and they are very beautiful and gorgeous. And thank you so much for inviting me. Hello everyone, my name is Priya Vadlamani. Firstly, a very big congratulations to the entire team of Global Beauty Treasure.
but more importantly to the woman standing here. I have known her for a very, very long time now. She is bold, she is fierce, she has all the strength to make this world her own, and I just hope keep doing this, and please, you've built a wonderful platform, and I hope every contestant that comes gets to see what a beautiful platform you've built, and that there's so much that you're giving to them, you're handing it to them, and I hope they make the most of it, and I hope you have a wonderful season. You keep inspiring women all over, the ones who are here and not the ones who are looking at you. Okay, you are an inspiration for all the females, alright? A huge round of applause, ladies and gentlemen. But we're not going to let you go down like that. Okay, we want all four of you to walk the ramp in your